ఛానల్ వినీలాజగన్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ వీడియోలో నేను అమ్మాయిలకి ఎంతో యూజ్ అయ్యే 10 థింగ్స్ మీతోటి షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా పర్సనల్ హైజీన్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు ఎవరు షేర్ చేసుకోరు. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మెన్స్ట్రల్ కప్. యూజువల్లీ పీరియడ్స్ అప్పుడు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తుంటారు, ట్యాంపాన్స్ యూజ్ చేస్తుంటారు. అలాగే మెన్స్ట్రల్ కప్ కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్పెషలీ చాలామందికి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ వస్తుంటాయి, ఇంకా లీకేజ్ అవుతుంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మీరు మెన్స్ట్రల్ కప్ ట్రై చేయాలండి. అండ్ ఇది మనకి ఎకనామికల్గా కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇది చాలా రోజులు వస్తుందన్నమాట కంపేర్ చేస్తే శానిటరీ ప్యాడ్స్ తోటి, ఇంకా ట్యాంపాన్స్ తోటి. ఇంకా మీరు పొల్యూషన్ని కూడా తగ్గించిన వారు అవుతారు. సో వీటిలో కూడా చాలా సైజెస్ ఉంటాయి, లైక్ స్మాల్, మీడియం, లార్జ్. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎన్ని అవర్స్ వరకు మీకు ఉండాలి అనే దాన్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఫస్ట్ వన్కి రిలేటెడ్ అనమాట, మెన్స్ట్రల్ కప్ వాష్ అనమాట. సో మెన్స్ట్రల్ కప్ అనేది మనకి చాలా రోజులు వస్తుందని చెప్పాను కదా. సో ఎవ్రీ టైం మీరు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఈ లిక్విడ్ని మీరు యూజ్ చేయొచ్చు. సో కంపల్సరీ ఇది ఉంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది అనమాట వర్క్ అనేది. సో జస్ట్ ఇలా లిక్విడ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి శానిటరీ డిస్పోజబుల్ బ్యాగ్స్ అనమాట. ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు శానిటరీ ప్యాడ్స్ డిస్పోజ్ చేయాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాము. సో అలాంటప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనం హ్యాపీగా ఇలా పౌచ్లా ఉంటుంది, జస్ట్ లైక్ మనకి అమెజాన్ ప్యాకింగ్ కవర్స్ వస్తాయి కదా. సో అలా అనమాట. లోపల మనం పెట్టేసి సీల్ చేసేయచ్చు. ఇక్కడ కవర్ ఇచ్చారు కదా, సో సీల్ చేసేయడం వల్ల మనకి స్మెల్ కూడా బయటికి రాదు. ఇది ట్యాంపర్ ప్రూఫ్ అనమాట, అంటే చిరిగిపోదు ఈజీగా. అండ్ మనకి ఇది బయోడిగ్రేడబుల్ కాబట్టి హ్యాపీగా ఎన్విరాన్మెంట్కి కూడా ఏమీ ప్రాబ్లం అవ్వదు. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఎస్పెషలీ మీరు బయటికి వెళ్ళినప్పుడు లేదంటే జర్నీస్లో ఉన్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టాయిలెట్ సీట్ కవర్స్. యూజువలీ మీరు ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అందరూ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి కదా, టాయిలెట్ సీట్ క్లీన్గా ఉండదు. సో అలాంటప్పుడు మీరు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి ఏంటంటే పేపర్ సీట్ కవర్స్. సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీగా క్యారీ చేసేయచ్చు. సో ఇలా ఉంటుంది. అండ్ సో ఇది మనకి బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది. అండ్ తర్వాత ఇది ఎకో ఫ్రెండ్లీ కూడా కాబట్టి సేఫ్గా మీరు యూజ్ చేయొచ్చు. సో మీరు ఎస్పెషలీ ట్రైన్స్లో జర్నీ చేసేటప్పుడు కానీ, హాస్పిటల్స్లో కానీ, లేదంటే షాపింగ్ మాల్స్లో కానీ, సో కొత్త ప్లేసెస్లో కంఫర్టబుల్గా లేని చోట మీరు యూజ్ చేసేయచ్చు. సో ఈజీ టు యూజ్ అనమాట. చాలా కాంపాక్ట్గా ఉంది కాబట్టి ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా అలాంటి హైజీన్ రిలేటెడే, స్ప్రే అనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్ప్రే. టాయిలెట్ యూజ్ చేసే ముందు మీరు స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కూడా ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది కదా కరోనా టైమ్స్లో. ఇది బాగా హెల్ప్ అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు. ఇది డిస్ఇన్ఫెక్టెంటే కాకుండా డియోడ్రైజర్ లా కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఒక మంచి స్మెల్ అనేది మనకి ఫీల్ ఇస్తుంది బయటకు వెళ్ళిన ప్లేసెస్లో. సో మీరు ఓన్లీ టాయిలెట్ సీట్ కవరే కాకుండా మీరు ఎక్కడైతే కాంటాక్ట్ అవుతారో హ్యాండ్స్, సో ఆ ప్లేసెస్లో మీరు యూజ్ చేయొచ్చు, అంటే బోల్డ్స్ కానీ. సో అలా అనమాట. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది నాకు. ఇవన్నీ కూడా మనము ఈజీగా క్యారీ చేసేయచ్చు. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టాండ్ అండ్ పీ అనమాట. సో ఇది మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు చాలామందికి. యూజువలీ మనం బయటికి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల మనకి కంఫర్టబుల్గా అనిపించదు టాయిలెట్ సీట్స్ అనేది. కొన్ని ప్లేసెస్లో మనకి సరిగా యాక్సెస్ కూడా ఉండదు. సో అలాంటప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరికి యూస్ అవుతుందంటే లైక్ పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు కానీ, లేదంటే హైవేస్ ఇంకా అవుట్డోర్ వెళ్ళినప్పుడు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ, ఎయిర్పోర్ట్లో ఇంకా ఫ్లైట్స్లో టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు కానీ, ఇంకా ఉమెన్ విత్ ఆర్థరైటిస్ అంటే మోకాలు నొప్పులు ఉంటాయి కదా, సో వాళ్ళకి కానీ, తర్వాత రైల్వే అండ్ మెట్రో స్టేషన్స్లో.
సో మీకు ఎప్పుడన్నా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించినప్పుడు మీరు ఇది యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు నించొని యూరిన్ పాస్ చేయొచ్చు అనమాట. సో ఇలా పేపర్లో వస్తాయి. సో ఇలా ఉంటుందన్నమాట పేపర్ తోటి, చూసారు కదా. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఇంకా బాక్స్ పైన కూడా ఉంటుంది. సో మీకు ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఎస్పెషలీ మీరు బయటకు వెళ్ళినప్పుడు టాయిలెట్ సీట్ వైప్ చేయడం కానీ, ఇంకా ఇంతకుముందు నేను మెన్షన్ చేసిన ప్రోడక్ట్స్ ఏమి మీ దగ్గర లేకపోయినా ఇది ఒక్కటి ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి మోస్ట్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఇలాగ అన్హైజీన్ ఉండే టాయిలెట్స్ నుంచి మనకి వస్తూ ఉంటాయి. సో అవి మనం స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళినప్పుడు మంచి హైజీన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనమే తెలుసుకోవాలి, మోస్ట్లీ ఎవరు చెప్పరు. సో అందుకోసం ఆ పర్పస్ తోటి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఈ నా వీడియోస్ ఫాలో అవుతుంటారు కాబట్టి కొంచెమన్నా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎస్పెషలీ కొంచెం అన్కంఫర్టబుల్ టాపిక్సే, బట్ స్టిల్. సో అదనమాట. ఇవి మనకి 5 వస్తాయి అండ్ 120 రూపీస్. నాకైతే ఇవి టోటలీ వర్త్ అనమాట. అండ్ మనకి ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఏంటంటే బేసిక్ స్టార్టింగ్ అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అండ్ కింద కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను. సో మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. సో ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. సో హైజీన్ ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇంకా కొంచెం గ్రూమింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినెట్లీ ఫేషియల్ రేజర్. మన ఫేస్ పైన ఉండే అన్వాంటెడ్ హెయిర్ కానీ, తర్వాత పీచీ హెయిర్ని రిమూవ్ చేయడంలో ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇవి 3 కౌంట్ ఉంటాయి. నేను ఆల్రెడీ 1 యూజ్ చేసేస్తున్నాను. సో ఇలా చాలా కాంపాక్ట్గా ఉంది డిజైన్ అయితే. అండ్ బ్లేడ్ కూడా చాలా షార్ప్గా ఉంది. అండ్ డిజైన్ కూడా మనకి ఇలా వేవీగా ఉంది కాబట్టి జస్ట్ 1 స్ట్రోక్తోనే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు హెయిర్ని. సో చాలా అఫోర్డబుల్ అనిపించింది. ఈ 3 కలిపి మనకి 275 అండ్ మనకి చాలా రోజులే వస్తాయి. అండ్ మీకు ఇంకా అఫోర్డబుల్ రేంజెస్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను, అమెజాన్ వీడియోస్లోనే. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇదేంటంటే సిరోనా బ్రాండ్ అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బాడీ రేజర్. సో ఇది కూడా నేను ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ క్లిప్ అనేది యాడ్ చేస్తాను ఎలా యూజ్ చేయాలనేది. సో మనకి ఇది ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. సో చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఇది ఎస్పెషలీ ట్రావెల్ పర్పస్లో మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ బ్లేడ్ కూడా చాలా బాగుంది. అండ్ పైన కూడా స్ట్రిప్స్ ఇచ్చారు ఆలోవెరా, ఇంకా అట్లా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. సో బయటకు వెళ్ళేటప్పుడు మీకు బాగా ఈజీగా ఉంటుంది, లేదంటే రెగ్యులర్ యూస్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి. సో బాడీ హెయిర్ రిమూవ్ చేయాలంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పోస్ట్ వ్యాక్స్ అండ్ షేవ్ జెల్ అనమాట. సో యూజువలీ మనము షేవ్ చేసినప్పుడు ఎప్పుడన్నా కొంచెం ర్యాష్ అలా వచ్చినప్పుడు, లేదంటే రెడ్నెస్ వస్తుంటుంది కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు. సో అప్పుడు ఆలోవెరా జెల్ యూజ్ చేస్తే మంచిది. లేదు అనుకుంటే ఇలాగ షేవ్ జెల్స్ కూడా ఉంటాయి, ఆఫ్టర్ షేవ్ జెల్. సో ఇవి యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం స్కిన్ అనేది కామ్ అవుతుంది అనమాట, ఆ రెడ్నెస్ని తగ్గిస్తుంది అనమాట. అండ్ ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో స్కిన్ని కూడా చాలా హైడ్రేటింగ్గా ఇంకా స్మూత్గా కూడా చేస్తుంది. సో మీరు ఇది షేవ్ చేసిన తర్వాత యూజ్ చేయొచ్చు. ఇంకా షేవ్ చేసే ముందు కూడా ఆలోవెరా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆలోవెరా కానీ మాయిశ్చరైజర్ కానీ. సో ఆ ప్లేస్లో మీరు ఈ జెల్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా వర్త్ అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి యూజువలీ సమ్మర్లో కానీ, లేదంటే ఎప్పుడైనా సరే స్వెట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు డ్రెస్సెస్ కూడా పాడవుతుంటాయి స్వెట్ స్టెయిన్స్ వల్ల. సో ఇంకా కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కూడా అది మనం తగ్గించడానికి ఈ స్వెట్ ప్యాడ్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఏంటంటే సేమ్ లైక్ మన శానిటరీ ప్యాడ్స్, బట్ స్మాల్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఇలా ఉంటాయన్నమాట. వెనకాల మనం ఇది పీల్ చేసేసి స్టిక్ ఆన్ చేసుకోవచ్చు మన బట్టలకి. సో యూజువలీ మనం వేసుకునే ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఐ మీన్
మన బట్టలకి ఇది స్టిక్ చేసుకోవాలన్నమాట, ఎగ్జాక్ట్గా ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేలాగా. సో అప్పుడు ఈ ప్యాడ్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట స్వెట్ని. సో ఇది కొంచెం ఇలాగా ట్రాన్స్ఫర్ ప్రూఫ్లా ఉంది కాబట్టి మన బట్టలకి కానీ ఇంకా ఆర్డర్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. కొంతమందికి ఎక్కువ స్వెట్ వస్తుంటుంది కదా, సో అలాంటప్పుడు ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ తర్వాత స్వెట్ స్టెయిన్స్ని కూడా మనం తగ్గించవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమన్నా కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటాయి బట్టలు కూడా, పాడవకుండా చెమట వాసన రాకుండా ఉంటుందన్నమాట. సో అవన్నమాట అమ్మాయిలకి ఎంతో యూజ్ అయ్యే 10 ప్రోడక్ట్స్. సో కొంచెం రెగ్యులర్ వీడియో కాదు, ఇది యూజ్ అయ్యే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. అండ్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలానే ఇంకా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకా నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను, అమ్మాయిలకి యూజ్ అయ్యే 15 థింగ్స్ అని చెప్పేసి. అది కూడా నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను, సో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. అదే కాకుండా 3 months బ్యాక్ కూడా నేను పార్ట్ 1 చేశాను, 15 థింగ్స్ అమ్మాయిలకి యూజ్ అయ్యేవి. సో అది కూడా ఒకవేళ కావాలి అంటే ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది, అమెజాన్ ప్లేలిస్ట్. సో ఇక్కడ ఉండే వీడియోస్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.